రాజకీయ పార్టీ అంటేనే భిన్నమైన నేతల సమాహారం. ఒకరు తెర ముందు అంతా తామే వ్యవహరిస్తే మరికొందరు కనిపించకుండానే కథంతా నడిపిస్తారు. మాటల విషయానికి వస్తే కొందరు తేనె పూసిన పదాలతోనే చిర్రుమని మంట పుట్టిస్తే మరికొందరు క్రికెట్లో బౌన్సర్లను తలపిస్తూ పంచు డైలాగులతో పకపకా నవ్విస్తారు. అలాంటి నేత ఒకరు ఇప్పుడు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ భాజపాకు పంచులు విసురుతున్నారు. బీహార్లో మత ప్రాతిపదికన ఓట్ల గురించి ప్రస్తావించినందుకు ఈసీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఆయన సిద్ధు. నవజ్యోత్ సింగ్ సిద్ధు క్రికెట్ నుంచి రాజకీయ నేతగా మారిన వ్యక్తి. క్రికెట్ అభిమానులు తనను ముద్దుగా పిలుచుకునే పేరు సిక్సర్ల సిద్ధు. క్రికెట్లో ఉన్నప్పుడు ఎంత బలంగా సిక్సర్లు బాదాడు, ఆటకు వీడ్కోలు పలికి వ్యాఖ్యాతగా మారిన మాటలు అంతే బలంగా వదిలేవారి. పంచు డైలాగులతో వ్యాఖ్యాత అన్న పదానికే కొత్త అర్థం చెప్పారు. పంజాబీ సామెతలు, ఉపమానాలు, ఉదాహరణలతో క్రికెట్ అభిమానులకు వినోదంతో పాటు నవ్వులు పంచేవారు. టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాతకు కూడా ఆయనది అదే శైలి. వ్యాఖ్యాతగా ఉంటూనే రాజకీయ ప్రవేశం చేసిన సిద్ధు భాజపా తరపున 2004లో పంజాబ్ అమృత్సర్ నుంచి ఎంపీగా గెలిచారు. గెలిచిన కొన్నాళ్లకే ఓ కేసు విషయంలో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ భారీ ఆధిక్యంతో గెలిచారు. 2009లోనూ అదే స్థానం నుంచి మూడవసారి గెలిచిన సిద్ధుకు 2014లో మాత్రం భాజపా టికెట్ దక్కలేదు. అమృత్సర్ నుంచి భాజపా అరుణ్ జైట్లీని రంగంలోకి దించడంతో సిద్ధు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. రెండు 2014 ఎన్నికల ప్రచారంలో భాజపా తరపున ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పై పంచు డైలాగులతో దాడి చేసిన లోపల టికెట్ దక్కని అసంతృప్తి సిద్ధులో అలాగే ఉండిపోయింది. తర్వాత సిద్ధు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని అనుమానించిన కమలం పెద్దలు 2016లో అతడిని రాజ్యసభకు పంపారు. కానీ 4 నెలలకే భాజపాకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆవాజే పంజాబ్ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఆ ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో 2017లో పార్టీని మూసివేసి కాంగ్రెస్లో చేరారు. రెండు 2017లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో అమృత్సర్ తూర్పు నుంచి బరిలో నిలిచిన సిద్ధు గెలిచి అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో చేరారు. అప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్తో మైత్రి విషయంలో నిత్యం వార్తల్లో నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ను తన మిత్రుడిగా అభివర్ణించిన సిద్ధు వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున దేశమంతా ప్రచారం చేస్తున్న సిద్ధు భాజపాపై తనదైన మాటల తూటాలు వదులుతున్నారు. ఒకప్పుడు పొగిడిన భాజపా మోదీపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడు స్థానంలో ప్రచారం నిర్వహించిన సిద్ధు భాజపా మోదీపై తన మార్కు పంచ్ డైలాగులతో అలరించారు. మోదీని వెదురు కర్రగా, రాహుల్ను చెరుకు గడగా అభివర్ణించిన సిద్ధు చప్పట్లు కొట్టాలని తానే అక్కడి వారికి సూచించారు. दिया क्या नरेंद्र मोदी, बांस की तरह ऊंचे ऊंचे लंबे लंबे वायदे, अंदर से खोखले। और राहुल भाई ने जो कहा वो किया, गन्ने की तरह चाहे छोटे वायदे लेकिन अंदर से भी मिठू मिठू और बाहर से भी मिठू मिठू। तो होता नहीं। తాను ఎంతటి విలక్షణ నేతనో ఈ ఎన్నికల ప్రచారంలో మరోసారి చాటుకుంటున్నారు సిద్ధు. ప్రసంగాల సందర్భంగా తన మార్కు హావభావాలు, డైలాగులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వయనాడు సభలోనే మోదీని విమర్శిస్తూ చేసిన మాటల దాడి ఇదే చాటింది. పదే పదే పంచు డైలాగులు వదలడం, సభికులను చప్పట్లు కొట్టాలని చెప్పడం, ఇలాగే సాగుతోంది సిద్ధు ప్రసంగాల శైలి. वही राहुल गांधी है जिन्होंने 3 स्टेट, मध्य प्रदेश में, राजस्थान में, छत्तीसगढ़ में कहा था कि किसानों का कर्जा 10 दिन के अंदर अंदर माफ कर दूंगा। नरेंद्र मोदी, तीनों स्टेट में सरकार बनी और 2 घंटे में 50 लाख किसानों का कर्जा माफ हुआ। क्या दिया है तुमने किसानों को? क्या दिया है तुमने ठन ठन पाल मदन गोपाल? क्या दिया है तुमने किसानों को? ఇటీవలే బీహార్లో ప్రచారంతోనూ వార్తల్లో నిలిచారు సిద్ధు.
ముస్లింలు అంతా భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అదే దూకుడు కొనసాగిస్తూ భాజపా తనను చూసి భయపడుతోందని అంటున్నారు. ప్రతి పార్టీలో విలక్షణ, వివాదాస్పద నేతలు ఉంటారనే నానుడిని నిజం చేస్తూ సిద్ధు కాంగ్రెస్ పార్టీకి అలాంటి నేతగా మారారు. రాహుల్, ప్రియాంక గాంధీ లాంటి స్టార్ కంపెయినర్లు ఒకవైపు దేశవ్యాప్తంగా చుట్టేస్తూ ఉంటే, వేడి నీళ్లకు చన్నీళ్లలా సిద్ధు కాంగ్రెస్ కు ప్రచారంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సిద్ధు మాటలకు సభికులు చప్పట్లయితే కొడుతున్నా మరి అవి ఓట్లుగా మారుతాయా లేదా అన్నది తేలాలంటే ఫలితాల రోజు వరకు ఆగాల్సిందే.